జరుగుతున్నటువంటి పార్వతీ పరమేశ్వరుడి కళ్యాణ మహోత్సవంలో స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా రక్షాసూత్రధారణ చేసుకున్నారు. ఆ రక్షాసూత్రాన్ని నమస్కారం చేసుకోండి. రక్షాసూత్రాదేవతాయ నమో నమః. అదిగో చాలా చక్కనైనటువంటి ఘట్టం. సాక్షాత్ ఆ పార్వతీ పరమేశ్వరుడికి మన గురువారు దంపతులైన కార్యక్రమాలు చేసి గురువారు మనందరికీ చూపెడుతున్నారు. సాక్షాత్ గాయత్రీ స్వరూపమైనటువంటి యజ్ఞానికి మనస్ఫూర్తిగా అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ గట్టిగా చెప్పండి. ఓం బ్రాహ్మణోత్తములు స్వామివారి గోత్రనామాలను చెబుతున్నారు. అదిగో చాలా చక్కనైనటువంటి విశేషమైనటువంటి ఘట్టము. అలాంటి ఉన్నారు. మీరేమి స్వహస్తాలతో ఆ స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేసినట్టుగా భావించి మనస్సులో ఓం నమ శివాయ అనుకుంటూ చక్కనైనటువంటి మంత్రాలు వింటుండండి. మన యొక్క అందరి తరపున కూడా ఆ ఫలితమంతా కూడా అందరికీ ఆపాదింపబడాలని గొప్ప సంకల్పం చేత మన గురువు గారు ఆ దంపతులు ఇద్దరు కూడా ఆది దంపతుల కన్యాదానం చేస్తున్నారు. కనుక మీ అందరికీ ఆ ఫలితం ఆపాదింపబడాలి అంటే మనస్సులో ఓం నమ శివాయ అనుకుంటూ శివనామస్మరణ చేస్తూ ఈ సంకల్పాన్ని శ్రద్ధగా వింటుండండి. ఓం అస్య భగవతో దేవదేవస్య శ్రీమన్మహాదేవస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రయమానస్య మహాజలోఘ మధ్యే పరిభ్రమమానానామేకతమే విద్రుబ్రహ్మమాదాంగ సప్తద్వీపాంతరద్వీపితే మహేంద్రమలయ సాక్ష్యోక్తయమవద్వింధ్యాద్రిపారియాత్ర. ముందు అమ్మవారు 7 వారాల నగలు ధరించి ఉంటుంది. అలాంటి 7 వారాల నగలు వేసుకున్నా కూడా అమ్మవారికి తృప్తి ఉండదంట. 7 వారాల నగలంటే ఏమిటి? ఆదివారం కెంపులతో, సోమవారం ముత్యాలతో, మంగళవారం పగడాలతో, బుధవారం ఆకుపచ్చని రాళ్లతో, గురువారం కనకపుష్యం రాళ్లతో, శుక్రవారం వజ్రాలతో, శనివారం నీలం రంగు రాళ్లతో, ఇలా 7 వారాల నగలు అమ్మవారు వేసుకున్నా కూడా తృప్తి లేదంట. మరి ఎప్పుడైనా అమ్మవారికి తృప్తి కలిగే శిరస్సున తలంబ్రాలు పోసుకునే కార్యక్రమం ఆసన్నమైంది. అలాంటి తలంబ్రాలన్నీ కూడా చక్కనైనటువంటి ముత్యాల తలంబ్రాలు స్వామివారు పోసుకుంటున్నారు. అలాంటి ముత్యాల తలంబ్రాలంతా కూడా మన టీవీ హిందూ ధర్మ కళ్యాణంలో ప్రతి సంవత్సరం కూడా
శివరార మంగళమందు కోరార మభారం బోడివే భవానీ వర కనులార నిన్ను చూడ మనసున్నది కనులార నిన్ను చూడ మనసున్నది జీవనమేమో పరిగింప క్షణమైనది కనవే మాయా ఓ కరుణామయ కనవే మాయా ఓ కరుణామయ నీ కనికారమునగాని మనలేమయ స్వామి రార మంగళమందు కోరార మభారంబో నీవే భవానీ వర శివరార తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మా దేవి కోసం కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే పిలిచే మధురాపురి నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరము గైకొని నీవు శాంతరివైనావా అమ్మా కరుణించవి మాయమ్మ అమ్మా కాపాడవి మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం దుర్గమ్మ నిన్నే కొలిచే విజయవాడ నగరం భ్రమరాంబ నిన్నే పిలిచే శ్రీశైల క్షేత్రం శబరిమలపై బాలికపురమై వెలసిన మా తల్లి శంకర దేవుని జగదూతమున దివిసిన శ్రీమల్లి అమ్మా కరుణించవి మాయమ్మ అమ్మా కాపాడవి మాయమ్మ అమ్మా కరుణించవి ప్రజాస్తమాశాస్తే సదాతమనస్యామాశాస్తే ఉత్తరాం దేవయజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే శివనేన హవిషాశాస్తే తదస్మై దేవారాసందా తదగ్నిర్దేవో దేవేభ్యో వదతే వయమగ్నిర్మానశాః ఇష్టం చ వీతం చ ఉభయచనోద్యా వా పృథివీ అగుమః సస్పాదా యహగతే వామస్యేదం చ నమో దేవేభ్యః ఓం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమగతర్నః భద్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయతు విజయతా సర్వసామ్రాజ్యలక్ష్మీ ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనంలో బృహస్పతిర్ధరుణం ధనమస్తుతే శతమానం భవతు శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఏదైతే పాస్ ఉందో ఆ గేట్ల ద్వారా మాత్రమే లోపలికి ఎలా చేయండి. కంపల్సరీ ఆ పాస్ను మాత్రం కట్ చేసి లోపలికి పంపించండి. ఏదైనా
శ్రీ 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 పాత సోమాలమ్మ టెంపుల్ దేవస్థానం భజన సమాజం వారు గొర్రెల సురేష్ గారి ఆధ్వర్యంలో వెనవేల సంవత్సరాల ఆంధ్ర సంస్కృతిలో సాంస్కృతిక వైభవాల విరిగండలో తొలిగంట మోగిన చదువులమ్మ ఒడిలో మహిళా అభ్యుదయ మహోద్యమ పురిటిగడ్డలో గోదారమ్మ మడిలో గోదారమ్మ మెడలో మణిహారాల మెరుపులలో ఆధ్యాత్మిక జ్యోతుల సువర్ణ కాంతులలో ఆత్మీయ అనురాగాల పందిరిలో తెలుగు నుడికారాల మాధుర్యంలో హాస్య చతురత నింపి లాస్యంతో చెరగని చేవ్రాల జ్ఞాపకాలలో కల్మషం ఎరుగుని మనసులలో కడుపారాల వడ్డించే మాతృమూర్తుల మమకారంలో సుందర నగరంగా కీర్తించబడ్డ మన రాజమహేంద్రవరంలో TV5 హిందూ ధర్మం ఛానళ్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న అతి పెద్ద పండుగ శ్రీ శివపార్వతుల కళ్యాణం మరి కాసేపట్లో జరగబోతోంది. ఒక ఉత్సవం 12 సంవత్సరాల పాటు నిర్వహించడం అంటే మామూలు మాట కాదండి. ఆ ఉత్సవం ప్రతి తెలుగింటికి పండుగకు కనువిందనే చెప్పాలి. ఇక మరో విశేషం ఏంటంటే శృంగేరి శంకరాచార్య జగద్గురు సంస్థాన శ్రీ శారదాపీఠం నుంచి ఉత్తరాధికారి 37వ స్వామీజీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి సన్నిధానం వారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం, వారి దర్శన భాగ్యం అందరికీ దక్కడం అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం విజయ యాత్ర కొనసాగిస్తున్న స్వామివారు మన కార్యక్రమ వివరాలు తెలిసిన వెంటనే రావడానికి ఆసక్తి చూపించడం, లక్షలాది మంది భక్తులతో శ్రీ హరిహర నామలేఖన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆసక్తి చూపడం అంతా శివయ్య లీలానే చెప్పాలి. ఇక మరోవైపు ప్రపంచానికి దత్తనామాన్ని పరిచయం చేస్తూ ముక్తి కోసం దత్తుల పాదాల్ని మన ముందు సాక్షాత్కరింపజేస్తున్న మైసూరు అవధూత దత్తపీఠం ఉత్తరాధికారి పరమహంస వారిత్యాచార్య శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారి పాదాలతో ఈ వేదిక పునీతం కాబోతోంది. అనుక్షణం మనసుని ఆ మహాదేవునిపై లగ్నం చేసి శివ పంచాక్షరి మంత్రంతో తరించే ఈ మహావేడుక మీ అందరి హర్షద్వారాల వద్ద మనోహర మంగళ వాయిద్యాల జరిలో మరి కాసేపట్లో జరగబోతోంది. ఇక శోభాయాత్ర విషయానికి వస్తే ఆది దంపతుల పరిణయ శుభవేళ అశేష భక్తజన వాహుని మధ్య జరిగే గ్రామోత్సవం ఇది ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే పుష్కర్ ఘాట్ నుంచి ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభమై వైజంక్షన్ మీదుగా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. స్వామివారి వెనువెంటనే అమ్మవారు కూడా స్వామివారి వెనువెంటనే నడుచుకుంటూ ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ వేదికకి మరి కాసేపట్లో అమ్మ మరియు స్వామివారు వచ్చేస్తున్నారు. ఇక కార్తీక ఏమిటి శివ మహాపురాణం తెలియచేసే లీయతే గమ్యతే ఇది లింగ అని స్వాగతం పలుకుతోంది ఈ రాజమహేంద్రవరం అలాగే TV5 హిందూ ధర్మం ఛానల్స్. శారదే పాహిమాం శంకర రక్షమాం, శారదే పాహిమాం శంకర ధర్మ నిలయం కావాలన్నది హిందూ ధర్మం ఆకాంక్ష. రక్షమాం శారదే పాహిమాం. సౌకర్యాలు వచ్చినా కూడా ఇన్ని సౌకర్యాల మధ్యలోనూ
కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉండనే ఉన్నారు. చుట్టూరా సౌకర్యాలు ఉన్నాయి, ఎన్నో అందరికీ తెలుసు, చాలా మందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. అంటే లోపల ఏమవుతుంటుందంటే ఒకడు ఇంకోటి చూసి అనుకుంటూ ఉంటాడు, నాకంటే వాడు హాయిగా సుఖంగా ఉన్నాడు, నేనే అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నాను అని వీడు అనుకుంటూ ఉంటాడు. వాడు వీడిని చూసి ఇలాగే అనుకుంటూ ఉంటాడు, వాడు చాలా హాయిగా ఉన్నాడు, నేను చాలా సుఖంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆశీర్వదించడానికి హిమగిరి శిఖరాల నుంచి దిగి వస్తున్నటువంటి ఆది దంపతులు మరికొద్ది క్షణాలలో, మరికొద్ది నిమిషాలలో మన ప్రాంగణంలో లోపలికి రాబోతున్నాయి. ఆనంద తాండవము మనము చేయడము కాదు, ఆది దంపతులే ఆనంద తాండవము చేసుకుంటూ రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి రాజమహేంద్రవనములో పుష్కర ఘాటులో నిన్నటి రోజు మంగళ స్నానము చేసి సుమారుగా 16 గంటలు అలంకరించుకుని సుందరేశుడిలాగా, సుందరాంగుడిలాగా నిత్యము సుమంగళిగా ఉండేటువంటి ఆ తల్లి అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండి, ఆర్య, దాక్షాయణి, చైవ, గిరిజ, మేనకాత్మజ అనేక నామాలతోటి ఉండేటువంటి ఆది దంపతులు. ఈ సృష్టిలో ఆది దంపతులు అనగానే శివపార్వతులే అని ప్రతి ఒక్కరము అంటూ ఉంటాము. అటువంటి ఆది దంపతులు పుష్కర ఘాటు నుంచి, గోదావరి క్షేత్రము నుంచి అద్భుతంగా, సుందరంగా, దివ్యంగా, భవ్యంగా, దేదీప్యమానంగా, అట్టహాసంగా అడుగడుగున చాలా ఆనందంగా వస్తున్నాయి. మరికొద్ది క్షణాలలో మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ 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 బాలదత్త విద్యానంద తీర్థ స్వామి వారు కూడా కొట్టకుండా ఆ ప్రథమ దర్శనము స్ఫటికలింగేశ్వర స్వామిని ముందుగా దర్శనమిచ్చినప్పుడు ఆ 2 చేతులు అలా చూపెట్టి కరతాళ ధ్వనులతోటి స్వామివారికి, ఆ మహాదేవుడికి స్వాగతం పలకాలి. మహాదేవుడికి అభిషేకం చేస్తే జలధార ప్రియో శివ, అభిషేక ప్రియో శివ, ఆ సమయం ఆరంభమవుతుంది. అందరూ కూడా గట్టిగా పలకాలి, జయ జయ శంకర హర హర శంకర, 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 జయ జయ శంకర, జయ 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 పరమ పవిత్రమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యం ఇవాళ ఒక పరమ పవిత్రమైన 2 పీఠములు చెందినటువంటి జగద్గురువులు, సిద్ధులు, యోగులు దేవాలయంలో హిమాలయాలు పట్టిక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. రామేశ్వరంలో పట్టిక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందరూ ఒకసారి నేర్చుకోబడండి. 2 చేతులతోటి గురువర్యులకు 2 చేతులతోటి వందనాలు సమర్పించండి. అందరూ కూడా చెప్పండి, జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై గురు దత్త. ఆ గురువర్యుల కరకమలమును చే స్వామి అభిషేకము ఆరంభించడం అంటే ఏదో జన్మల చేసుకున్న పుణ్యఫలం మనందరిది. ఒకసారి 2 చేతులు జోడించి ఆ మహత్తరమైనటువంటి మహాశక్తి సంపన్నుడైనటువంటి గురువు గారికి వందనాలు సమర్పించండి. అందరూ మనసులో జై గురు దత్త అని స్మరించుకోండి. హర నమ పార్వతీ పతయే, హర హర మహాదేవ హర. శంకర